సంగారెడ్డి మెదక్ జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏడుపాయల వనదుర్గామాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరద ఉధృతి పెరగడంతో ఆలయాన్ని మూసివేశారు. ప్రధాన ఆలయాలన్నీ మూసివేయడంతో అమ్మవారికి రాజగోపురంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. మెదక్ సంగారెడ్డి జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. గత 5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ సంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. ప్రస్తుతం మనం మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఆ దృశ్యాలను చూడవచ్చు. ఏడుపాయల వద్ద ఉన్నటువంటి మంజీరా ఆలయం గత 5 రోజులుగా పూర్తిగా వరద ఉధృతిలో ఉన్నటువంటి పరిస్థితి దృశ్యాలు మనం చూడవచ్చు. మహారాష్ట్రలోని బాలాఘాట్ పర్వత శ్రేణుల్లో పుట్టే మంజీరా అనేది మనూరు మండలంలో సంగారెడ్డి జిల్లాలో తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. దాదాపుగా సంగారెడ్డి మెదక్ జిల్లాలో 96 కిలోమీటర్లు మంజీరా నది ప్రవహిస్తుంది. మంజీరా పైన ఉన్నటువంటి ఏదైతే సింగూరు ప్రాజెక్ట్ అతిపెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి సింగూరు ప్రాజెక్టు కూడా గేట్ల సుమారు 5 గేట్లు ఎత్తి దాదాపుగా 45,000 నుంచి 50,000 క్యూసెక్లు నీరు దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29 టీఎంసీలో పైబడి ఉండగా కేవలం 20 టీఎంసీలు మాత్రమే అందులో నిల్వ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎగువ భాగం నుంచి అటు మహారాష్ట్ర కర్ణాటక మీదుగా వస్తున్నటువంటి మంజీరా ఉధృతంగా వస్తున్నప్పటికీ కూడా ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటీవల ఇచ్చినటువంటి ఏదైతే ఆనకట్టల భద్రతా సంస్థ ఏదైతే ఇచ్చిందో రిపోర్టు ఆధారంగా కట్టలు బలహీనంగా ఉన్నాయి సింగూరు ప్రాజెక్టు అని ఇచ్చినందువల్ల అవి మరమ్మతులు చేసేంత వరకు కూడా పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి వచ్చిన నీళ్ళం వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. దాదాపుగా 5 గేట్లు ఎత్తి దిగువకున్నటువంటి మంజీరా నదిలో వదిలేస్తున్నారు. అక్కడ సింగూరు నుంచి వచ్చే మంజీరా నది సంగారెడ్డి శివార్లో మంజీరా బ్యారేజ్ చేరుకుంటుంది. బ్యారేజ్ నుంచి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి గణపురం ఆనకట్ట కూడా పూర్తిగా ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి. గణపురం ఆనకట్ట నుంచి ఇక్కడ ఏడుపాయలు అక్కడే సమీపంలో ఉన్నటువంటి ఏడుపాయల వద్ద 7 పాయలుగా చిల్లు మంజీరా ప్రవహిస్తున్నటువంటి ఆ పరిస్థితి చాలా ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది. ఉన్నతాధికారులు కూడా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మెదక్ సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్నటువంటి ఈ కుండపోత వర్షానికి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది, స్తంభించిందని చెప్పవచ్చు. కెమెరామెన్ నారాజ్తో పరశురామ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సంగారెడ్డి జిల్లా నుంచి.